వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజుల నుంచి జూనియర్ డాక్టర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ గత 9 రోజుల నుంచి చేస్తున్న జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిరసన కార్యక్రమం ఈ రోజు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నెల్లూరు జూనియర్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, అసలు ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మూడే అండి. ఒకటి, స్టైపెండ్ హైక్ 30% పెంచడము. అలాగే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామంటున్నారు, అది కానీ మేము అగెనిస్ట్ ఉన్నాం. అండ్ ఎంఎస్సి వీళ్ళని, పిహెచ్డి వాళ్ళని కానీ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి అలో చేస్తామంటున్నారు, అది కానీ వద్దని చెప్పడానికే మా డిమాండ్స్. లాస్ట్ మండే నుంచి స్టార్ట్ చేశాము, కానీ లాస్ట్ సండే వరకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే మేము ఆపలేదండి. నిన్నటి నుంచే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపాము. మేము అడిగిన 30%కి ఓన్లీ 3% పెంచుతామన్నారు. సో అది సమంజసంగా లేదు. ఇప్పటికైనా మేము ఈ చేసే స్ట్రైక్ని గవర్నమెంట్ గుర్తించి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. అంటే మీరు చేస్తున్న ఈ సమ్మె కారణంగా అంటే ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘంగా ఏమైనా ప్రభుత్వంతో చర్చలు జరిపే ఇది అయితే ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. పేషెంట్స్కి ఏమీ ఇబ్బంది కాకూడదు అనేసి మొన్నటి వరకు ఎమర్జెన్సీస్ కానీ మేమేమి ఆపలేదండి. అప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోవడం వల్ల మేము నిన్నటి నుంచి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ డెసిషన్ కానీ మాకు కొద్దిగా హార్ష్గానే ఉంది. అంటే మేము పేషెంట్స్ని ట్రీట్ చేయాలనే కదా ఉంటాము. సో అందుకనేసి అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి 62 నుంచి 75 65 పెంచారంట. దాని మీద కూడా మీరు అంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి కదండి ఇప్పుడు వచ్చే యూత్కి. సో అందుకనేసి మేము దానికి కూడా అంటే ఇప్పుడు ఎంట్రీ ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్లు గవర్నమెంట్ వార్డులోకి జాయిన్ అవ్వాలన్నా కానీ ఆల్రెడీ ఉంటారు కదండి, పోస్టులు ఖాళీ అవ్వవు. సో అందుకనేసి దానికి కూడా వ్యతిరేకంగా చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మా ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ సార్ చెప్పినట్టు మూడే అండి. ఫస్ట్ వచ్చేసి 30% హైక్ అడుగుతున్నాము. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఓన్లీ 3% ఒప్పుకున్నారు. సో 3% అయితే చాలా లెస్ అవుతుందని ఇంకొంచెం 30% దాకా పెంచమని అడిగాము. సెకండ్ వచ్చేసి 65 years దాకా వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ని పెంచుతా అన్నాము. అలా చేస్తే యంగ్ డాక్టర్స్కి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. ఇక పైనుంచి పోస్ట్ ఖాళీ అవ్వకపోతే కింద నుంచి వాళ్ళు ప్రమోట్ అవ్వరు. ఇంకా చాలా మటుకు డిగ్రీ కంప్లీట్ చేశాక కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు, చాలా చోట్ల వేకెన్సీస్ లేవు. థర్డ్ వచ్చేసి ఎంహెచ్సి ఇంకా పిహెచ్డి వాళ్ళు నాన్ మెడికల్స్ కాబట్టి వాళ్ళకి ఎన్ఎంసి నార్మ్స్ కంటే ఎక్కువగా రిక్రూట్ చేస్తున్నారు మెడికల్ కాలేజెస్లో. అలా చేయకుండా మేము దానికి అగెయిన్స్ట్ మూడిటికి ఈక్వల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ స్టైఫండ్ అని కాదు, చాలామంది మెయిన్ స్టైఫండే గురించి ప్రొటెస్ట్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ మిగతా రెండింటిని కూడా ఈక్వల్గా మేము గవర్నమెంట్ ముందర చెప్పి దానికి కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. నిన్న సాయంత్రం నుంచి ఎమర్జెన్సీ కూడా ఆపేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా? అంటే మేము యాక్చువల్లీ గవర్నమెంట్తో చాలా ముందర నుంచి మాట్లాడుతున్నాం ఇట్లా మేము ప్రొటెస్ట్ చేస్తామని. ఒక 1 week వాళ్ళ రిక్వెస్ట్ బట్టి మేము 1 week పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. కానీ 1 week చేశాక కూడా మేము మండే నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్ని డిమాండ్స్ చెప్పినా కూడా ఎక్కువ రెస్పాన్స్ రావట్లేదు. సో అప్పటిదాకా ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెసే ఆపాం. నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే ఇన్ని రోజులు చేశాక కూడా ఇక రెస్పాన్స్ రాకపోతే మేము ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పండి, అంటే 9 రోజుల నుంచి ఈ చర్చలు అయితే జరుగుతుంది, మీరు మాత్రం నిరసన కార్యక్రమం చేపడుతుంది. చర్చలు ఎంతవరకు వచ్చాయి? మేము గత వారంలో హెల్త్ సెక్రటరీ గారితో 2 సార్లు మీట్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ హెల్త్ సెక్రటరీ గారు కేవలం మేము 30% కొరగా సార్ 3% మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు. మాకు అయితే 30% కావాలని మేము స్టేట్ వైడ్గా మొత్తం ఒక మాట మీదే ఉంటూ మేము స్ట్రైక్ని కొనసాగించడం జరిగింది. అలాగే phase 2 కంప్లీట్ చేసుకొని నిన్నటి నుంచి మేము phase 3లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అనగా నిన్న పొద్దున 8 నుంచి సాయంత్రం మొత్తం కంటిన్యూస్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి స్టాప్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ అన్ని మెడికల్ కాలేజెస్ స్టాప్ చేయడం జరిగింది. నిన్న హెల్త్ మినిస్టర్ గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారితో మీటింగ్ అనేది జరగాల్సి ఉండింది, కానీ అది జరగలేదు. అలాగే మాకు ఎటువంటి కాల్స్ కానీ అపాయింట్మెంట్ కానీ ఇంతవరకు రాలేదు. మేమైతే స్ట్రైక్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి
డిలే కావచ్చు. మేము గవర్నమెంట్ నుండి త్వరగా రెస్పాన్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇప్పుడు స్టాప్ చేయడం జరిగింది. అలాగే డీఎంఈ గారు ఒక ప్రెస్ రిలీజ్‌లో ప్రైవేట్ కాలేజెస్ నుంచి కూడా కొంతమంది స్టాఫ్‌ని అలాగే పీజీస్‌ని గవర్నమెంట్ కాలేజ్‌లో వర్క్ చేయాల్సిందిగా కోరుతూ ఒక లెటర్ అనేది రావడం సర్క్యులేట్ అవుతుంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము. అది మాకు అన్యాయం జరిగేలా ఉందని మేము భావిస్తున్నాము ఆ విషయం. అంటే మీ సమస్య పరిష్కారం అయినంత వరకు మీరు ఇలాగే కొనసాగిస్తారా? అది ఖచ్చితంగా. మా డిమాండ్‌లు మాకు నెరవేరే వరకు మా 3 డిమాండ్‌లు ఆల్రెడీ డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అవి నెరవేరే వరకు మేము కంటిన్యూస్‌గా చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసి 3 డిమాండ్‌లను కూడా పరిష్కరించాలా? లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇట్నే కొనసాగిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. వీడియో జర్నల్ అల్తాఫ్‌తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.